సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. ఈవెన్ దేవిక గారి లైఫ్ లో నిజంగా అలానే చేశారు. యాజ్ ఏ హస్బెండ్ గా మీరు ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చా? యాజ్ ఏ హస్బెండ్ గా ఎవరు ఫెయిల్యూర్ అని చెప్పొచ్చా? ధారాళంగా ఫెయిల్యూర్ చేసుకుని ఫెయిల్యూర్ లేకుంటే ఏదో సెపరేషన్ లేదే, సక్సెస్ అయిందే ఒంటిగా ఉండరు వాడు. యాజ్ ఏ ఫాదర్ గా ఫెయిల్యూరా? యాజ్ అ డాక్టర్, యాజ్ అ వైఫ్, ఫెయిల్యూర్. ఎవ్రీథింగ్ మై లైఫ్ ఇస్ హోల్ మ్యారీడ్ లైఫ్ ఇస్ అ ఫెయిల్యూర్ వన్. ఓకే. ఈవెన్ కనకా గారు నెక్స్ట్ ఇండస్ట్రీకి వచ్చి ఒక హీరోయిన్ గా చాలా పెద్ద పొజిషన్కి వచ్చారు. ఆ టైంలో యాజ్ ఏ ఫాదర్ గా మీ సపోర్ట్ ఉంటే బాగుండేది అని చాలా మంది అనుకున్నారు. వై యు ఆర్ నాట్ గివింగ్ సపోర్ట్ టు హర్? వాట్ ఈస్ దమ్ యువర్ థింక్ ఇట్స్ ఏ cinema is a big one. It's only the star. They call the cinema star. When the star comes, only during the night times. What about the daytime? If you have become an engineer, if you have become a doctor, you will be star in the morning and night also. Star is only for a particular time. When you become old, no. When you become old as a doctor, as an engineer, as an advocate, you will be same. When you get old, you have become a senior advocate, senior surgeon, senior doctor. When you have become a senior artist, Kalabida Poran Mitron. That is why star only appears in the night. They don't have power in the day. ఎవరు దేవిక గారికి మంచి ఫ్రెండ్స్ అప్పట్లో? సావిత్రి గారు ఎవరితో ఫ్రెండ్స్ లేదండి. వాళ్ళు ఫ్యామిలీలో 2 సిస్టర్ మదర్ అన్ని ఎప్పుడు జగడ. గ్రేట్. మన రఘుపతి వెంకయ్య నాయుడు గారి గ్రాండ్ డాటర్ మళ్ళీ దేవిక గారు. యజమాను బారులు ఉంటారు, ఇంటి పేరు. అది అయిపోయిన తర్వాత ఎందుకు సార్ మీ పాప మీద కూడా మీరు చాలా అలిగేషన్స్ చేశారు? పాప డ్రగ్గిస్ట్ అని, మెంటల్ వచ్చిందని అడ్వకేట్ చేశారండి. షీఈస్ ఏ ఫీమేల్ గర్ల్. వెన్ షీ టుక్ అవే ది చైల్డ్ at the age of 3, my senior advocate N.C. Raghavachari told me, do not disturb her because the female child should live only with the mother only. Court will not give father. Yes. That is why I left to her. But she totally changed her mind. So when she started telling bad about me, okay, in my life, I never smoke. I never drink. నేను సినిమాలో ఉండేది, నా పేరు దేవదాస్. ఎప్పుడు తాగితే ఉంటేవాడు, ఎప్పుడు లేడీస్ తోడే ఉండేవాడు. అలాగే చెప్పి ఉంటారు పాపకి. వాడు మనసు మార్చేశారు. మీ మీద ఒక బ్యాడ్ ఇప్పుడు మార్చింది అనే ఇప్పుడు రాదానికే వాడుకో ధైర్యంగా లేదు. మరి మీరెందుకు కామెంట్స్ చేశారు డ్రగ్గిస్ట్ అని? మీ పాపని, మీ డాటర్ని మీరు డ్రగ్గిస్ట్ అని, తన డ్రగ్స్ తీసుకుంటుంది అని, మెంటల్ అని చెప్పేసి, ఇంట్లో నుంచి బయటికి రాదు, ఎప్పుడు లాక్ చేసుకుని ఉంటుంది, మెంటల్ అని చెప్పేసి మీరు కామెంట్స్ చేశారు కదా. ఇజ్ ఇట్ కరెక్టా సార్? అలా చేయొచ్చా ఒక డాటర్ లైఫ్ లో? అలాగే ఉండేది వాడు. ఎవరే మంచి మనసు ఉండేది లాక్ చేసి అక్కడ కోడి అంతమంది అసింగంగా ఉండేది, ఎవరే రాకూడదు. నేనే ఒకడ చచ్చిపోయింది పేపర్లో వచ్చింది. మీ పాప చచ్చిపోయింది? కేరళలో చెప్పింది, పేపర్లో వచ్చింది. నా అడ్వకేట్ వచ్చి పోలీస్ ఫోన్ చేసి వెళ్ళానండి. అది రాంగ్ రిపోర్ట్ యూజ్ చేసి పేపర్ వాళ్ళ పిలిచి చాలా చేశాను. నన్నే లోపల రాకూడదంటే బయటేసాను. దానికోసం నేను పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను. ఏమని ఇచ్చారు? మీరు మీ కూతురు చనిపోయిందని మీరే కదా కామెంట్ చేసింది. షీ మెంటలీ ఈస్ నాట్ వెల్. నేను ఎప్పుడు వాడు సూసైడ్ చేసినా ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. అదర్వైజ్ ఐ విల్ బి అరెస్టెడ్. షీ వుడ్ హావ్ రిటన్ ఎ లెటర్ బిఫోర్ సూసైడ్. మై డెత్ డ్యూ టు మై ఫాదర్. నా ఫాదర్ కోసం నేను చచ్చిపోతానంటే ఒక లెటర్ రాసిందే, నానే అరెస్ట్ చేసేపోతున్నాను. బట్ తను మీరన్న మాటలకి, కేవలం మీరు చేసిన కామెంట్స్ కి తను మెంటల్ గా కొంత డిస్టర్బ్ అయ్యారు. అలాగే నాన్న చెప్పలేదంటే పేపర్ కార్డు రాశారు. అదే మీరు చెప్పిన దానికి తను ఇంకా డిస్టర్బ్ అయ్యారు. చెప్పాను అలాగే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇఫ్ షీ ఈస్ గుడ్,
nice. She would have kept the house ఉమ్, and she would have come to outside people ఉమ్, and mingled. She would have acted more films. ఉమ్. I don't know what is in my మీరు చేసిన కామెంట్స్ వల్ల తను మీడియాకి వచ్చి నేను చనిపోలేదు, నేను బతికే ఉన్నాను, నాకు మెంటల్ లేదు, నేను డ్రగ్స్ తీసుకోను, మా ఫాదర్ చేసిన కామెంట్స్ అన్నీ ఫాల్స్ అలిగేషన్స్, అదంతా ఐఎమ్ వెరీ హ్యాపీ చూడండి అని చెప్పేసి మీడియాకి వచ్చి ఆమె మాట్లాడారు కదా. నేనా తను కూతురు మీ డాటర్. ఏమండి వాళ్ళు నా ఫాదర్ లేదంటారండి, నా అలా పోతుంది. నా ఇట్లా గేట్లు తెస్తూ ఉంటాయండి, నా ఎప్పుడు లాక్ చేసి నీ రాకూడదు ఇంట్లో అంటే నేను మనిషి కాదు, నేను సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, సో మీరు తన ఇంటికి వెళ్ళట్లేదు ఇప్పుడు. ఇంటికి వెళ్ళలే లేదు, ఇదివరకు ఇంట్లో లేదు. అప్పుడు చచ్చిపోయి పోయాడు కాదండి, అప్పుడు పేరెంట్స్ మీ అయింది వచ్చారు వెళ్ళండి అంటారు. సీట్ డ్రైవ్ అవే మీ నాన్నగారు రా అంటే చెప్పలేదు, బయట పో. మీ పాప ఆ, ఇక్కడ అక్కడ పాత ఇంటికి వెళ్ళినప్పుడు. ఓకే, అలా ఉండేవాడు ఎలా పడుతుందాం. బట్ తను ఇక్కడికి వచ్చింది కదా ఒకసారి. ఒకసారి దానికోసం వచ్చింది, నాకు బ్యాడ్ నేమ్ రావాలంటే. ఉమ్, బ్యాడ్ నేమ్ రావాలంటే నేను చేసేది అన్నీ చెప్పిన తర్వాత షీ క్రైడ్ అండ్ ఆఫ్టర్ దట్ ఈస్ నాట్ కమ్ ఇన్ ద ఫోటోగ్రాఫ్. వాట్స్ హి సెడ్ ఇన్ దట్ టైం? She ఇట్స్ మై said- మిస్టేక్. After the interview, I Oh. said, "You are not correct. You have put on my case, and this I have constructed. How I could have constructed with the court? Did you get the court order? No, I gave an order. See, they don't have the common sense in that one. Then I told her all these things. If you would have, after money, I would have acted more than you and your mother and grabbed the whole money. I don't want." సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.